విజయవాడలో ఎండలు మండిపోతున్నాయి. బాటసారులు దాహంతో అల్లాడిపోతుంటే ఒక ఆటో రిక్షా వారి చెంతకు చేరి చల్లని నీటిని అందిస్తోంది. ఆ ఆటో నడుపుతున్న వ్యక్తి ఒక సాధారణ డ్రైవర్ మాత్రమే కాదు, ఒక గొప్ప మనసున్న యోధుడు. ఆయనే దుర్గాపురానికి చెందిన అడపాటి రాజు. శారీరక వైకల్యం ఉన్నప్పటికీ తనను తాను నిస్సహాయుడిగా భావించకుండా సమాజానికి ఏదో ఒకటి చేయాలనే తపనతో ఆయన చేస్తున్న సేవలు నేడు ఎందరికో స్ఫూర్తిదాయకంగా మారాయి. ఆయన జీవిత ప్రయాణం మరియు సేవానిరతిపై ఒక ప్రత్యేక కథనం. అడపాల రాజు ఒక దివ్యాంగుడు. శారీరక కష్టాలు ఆయనను చుట్టుముట్టిన మనోబలం ముందు అవి తలవంచాయి. తనలాంటి వారు సమాజంలో గౌరవంగా బతకాలని, ఇతరులకు సాయపడాలని ఆయన ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా ట్రస్టును స్థాపించారు. ప్రముఖ నటుడు రాఘవ లారెన్స్ సేవా దృక్పథాన్ని స్ఫూర్తిగా తీసుకొని ఈ ట్రస్ట్ ద్వారా అనేక సేవా కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. వేసవి కాలం వచ్చిందంటే చాలు ఎండల తీవ్రతకు ప్రజలు అల్లాడిపోతుంటారు. సాధారణంగా చలివేంద్రాలు ఒకే చోట ఉంటాయి. కానీ రాజు ఒక వినూత్న ఆలోచన చేశారు. తను నడిపే ఆటోనే ఒక మొబైల్ చలివేంద్రంగా మార్చారు. ఆటోలో చల్లని వాటర్ క్యాన్ను, గ్లాసులను ఏర్పాటు చేసుకొని నగరం అంతా తిరుగుతూ బాటసారులకు, కూలీలకు ఉచితంగా మంచినీటిని అందిస్తున్నారు. కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్నారు ఒక కవి. ఈ అడపాల రాజు అనే వ్యక్తి ఒక దివ్యాంగుడు అయినప్పటికీ కూడా తాను ఎప్పుడు కూడా దివ్యాంగుడని ఇబ్బంది కానీ బాధ కానీ పడకుండా ప్రజలకు తన వంతు సేవా కార్యక్రమాల ద్వారా సేవ అందిస్తున్నారు. ఏదైతే ఇప్పుడు మనం చూస్తున్నామో ఆటో మొబైల్ చలివేంద్ర కేంద్రం అనేదాన్ని ఒకదాన్ని ఏర్పాటు చేసి ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా ట్రస్ట్ ద్వారా మంచినీటి పంపిణీ ఎండాకాలంలో ఎక్కువగా ప్రజలు దాహార్తి కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అలాంటి వారికి ఒక మొబైల్ చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. ఆయన ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు. సార్, మీకు ఇలాంటి సేవా కార్యక్రమం చేయాలని ఎందుకు అనిపించింది? అన్ని చోట్ల వాటర్ దొరకదండి. నేను ఆటోలో కిరాయికి వెళ్తా ఉంటాను. అన్ని చోట్ల ఆటో కిరాయిలో లాంగ్లో వెళ్తున్నాను. అప్పుడు ఇలాగా చాలామంది వాటర్కి ఇబ్బంది పడుతున్నారని ఆలోచనతో ఇలాంటి ఆటో మొబైల్ చలివేంద్రం పెట్టాను. అంటే మీరు పుట్టుకతోనే దివ్యాంగుడా, లేదు అంటే మధ్యలో ఏమన్నా యాక్సిడెంట్ అవ్వడం వల్ల ఇలాంటివి ఏమైనా జరిగింది? లేదండి, పుట్టుకతోనే దివ్యాంగుని సార్ నేను. ఇలాంటి మామూలుగా జనరల్గా సేవా కార్యక్రమాలు అంటే అన్నీ బాగున్న వాళ్ళు ఆర్థికంగా కూడా బాగుండేనే ఎక్కువ మంది చేస్తూ ఉంటారు. అలాంటిది మీరు ఒక ఆటో తోలుతూ ఉన్నారు. ఆటో తోలుతూ ఒక దివ్యాంగుడు అయినప్పటికి కూడా ఇలాంటి సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. అంటే మీకు ఏమన్నా స్ఫూర్తి ఏమన్నా వీళ్ళ నుంచి మనం తెలుసుకొని నేర్చుకొని మనం కూడా సేవా కార్యక్రమాలు చేయాలనే ఆలోచన ఏమైనా వచ్చిందా? సార్, అంటే ఇప్పుడు రెండు కాళ్ళు ఉన్న వాళ్ళే సేవ చేయాలని లేదు కదండి. నాకేంటంటే నేను ఆటో తోలుతూ నాకు చేతనైందిగా ఏదో సేవ చేస్తున్నాను. అంటే సేవ అంటే ఇప్పుడు నా ఒక్కడనే కదండి. ఒక స్పాన్సర్ల ద్వారా మజ్జిగ పంచడం, ఇదైతే క్యాన్లు రోజుకి 5 క్యాన్లు అవుతాయండి. ఈ క్యాన్లు నా సొంత డబ్బులు ఖర్చు పెడతాను. ఇదే స్ఫూర్తి అంటారా, నాకు మా దివ్యాంగులు కానీ ఎంతో ప్రతి సినిమాలో కానీ ఆయన సేవా కార్యక్రమం చేస్తున్నారు. లారెన్స్ గారి స్ఫూర్తితోనే నాకు ఇది దానివల్ల. మీకు ఆటో డైలీ తోలుతూ ఉంటారు, ఎంత వచ్చింది, అందులో ఎంత ఖర్చు చేస్తూ ఉంటారు? నాకైతే ఆటోలో తోలుతూ రోజుకి వాటర్ నిమిత్తం 100 రూపాయలు అవుతుందండి. కూలింగ్ వాటర్ వచ్చి ఒక క్యాన్ వచ్చి 30 రూపాయలు అమ్ముతున్నారు బయట. మీరు సేవా కార్యక్రమం కాబట్టి 20 రూపాయలకి ఇస్తామని చెప్పారు. నాకు రోజుకి క్యాన్ 20 రూపాయలు చెప్పిన 5 క్యాన్లు లేదా 4 క్యాన్లు అవుతాయి. నాకు 100 రూపాయలు ఖర్చు అవుతుంది. ఇప్పుడు అంటే చాలామంది స్వచ్ఛంద సేవా సంస్థలు కానీ ఫ్రెండ్స్ కానీ సహాయం చేస్తూ ఉంటాను. ఇంట్లో వాళ్ళు ఏమన్నారు అంటే మొదట చేసినప్పుడు ఏమన్నా వద్దు, మనకెందుకు, మన జీతాలే తక్కువ, మనం ఇంటికి గడవడమే తక్కువ, ఇలాంటివి ఏమైనా చెప్పారా? లేదు అంటే ఫస్ట్ నుంచి కూడా సహకరిస్తూనే ఉన్నారా? ఫస్ట్ నుంచి సహకరిస్తున్నారండి. ఫస్ట్ నుంచి నేను ఆటో తోలుతున్నప్పుడు కూడా కొంచెం జాగ్రత్తగా తోలుతూ ఉండి అన్నారు. ఆటో తోలుతున్నాను, ఇలా సేవా కార్యక్రమం చేస్తానంటే నీకు తాగత మించిన చేయకుండా నీకు తోచినట్టు చేయని ఇంట్లో కూడా ప్రోత్సహించారు. నిజంగా మీరు చాలామందికి ఇన్స్పిరేషన్ అండి. హ్యాట్స్ ఆఫ్. మీరు ఏదైతే సేవా కార్యక్రమాలు చేస్తున్నారో నిజంగా హ్యాట్స్ ఆఫ్. ఎందుకంటే ఎంతోమంది అన్నీ ఉన్నా కూడా ఒక రూపాయి తీయడానికి కూడా వెనకాడుతూ ఉంటారు.
అలాంటిది మీరు ఒక గొప్ప కార్యక్రమాన్ని మీ ఇబ్బందుల్లో ఉన్నప్పటికి కూడా, కుటుంబం కూడా ఆర్థికంగా తక్కువగా ఉన్నప్పటికి కూడా ఇలాంటి గొప్ప సేవా కార్యక్రమం చేయడం నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పుకోవచ్చు. ఏదైతే ఏపీ రాఘవ లారెన్స్ దివ్యాంగుల సేవా సంఘం అనేది ఒకదాన్ని ఏర్పాటు చేసి, పని ఏదైనా నీ ప్రయత్నం ఆపకు, ఆనందం డబ్బులో ఉండదు, మనం చేసే పనిలో ఉంటుంది అనే ఒక స్ఫూర్తి నినాదాన్ని తీసుకొని ఏదైతే అడబాల రాజు ఒక ముందుకు వెళ్తున్నాడు. ఇలాంటి వ్యక్తులు నిజంగా మన సమాజంలో ఎంతోమందికి ఆదర్శం. ఇలాంటి వారిని ఆదర్శంగా తీసుకొని మరిన్ని సేవా కార్యక్రమాలు చేయాలని సిటీ కేబుల్ తరపున ప్రతి ఒక్కరిని కూడా కోరుకుంటున్నాం. పగలు ఆటో తోలుతో జీవనోపాధి పొందుతూనే అందులో కొంత సమయాన్ని, సంపాదనను ఈ సేవా కార్యక్రమాలకు కేటాయిస్తూ ఉండటం గమనార్హం. దేహం సహకరించకపోయినా దేశం కోసం, తోటి మనుషుల కోసం పనిచేయటంలోని నిజమైన తృప్తి ఉంది అనేది రాజు జీవన సూత్రం. రాజు కేవలం మంచినీటికే పరిమితం కాలేదు. తన ట్రస్ట్ ద్వారా ఆయన అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. దివ్యాంగులకు అవసరమైన సహాయక ఉపకరణాల పంపిణీ, నిరుపేదలకు ఆహారం అందించడం, ఆపదలో ఉన్నవారికి తక్షణ సాయం చేయటం వంటివి చేస్తున్నారు. ఎంతో దప్పికతోనూ, ఎంతో ఎండ మండుతుంది కాబట్టి చాలా దాహంతో ఉంటారు. వాళ్ళందరికీ మేము చల్లటి మజ్జిగ పంపిణీ చేయడం జరుగుతుంది. దీనికి మా బంధువులు, మా స్నేహితులు అందరూ వచ్చి ఈ కార్యక్రమాన్ని జరిపించడం, ప్రజలందరూ వచ్చి దీన్ని చక్కగా స్వీకరించడం చాలా నాకు అంత ఆనందాన్ని ఇచ్చింది. ప్రతి ఒక్కరు మీరు కూడా మీకు తోచినంత విధంగా ప్రజలకి సేవా కార్యక్రమాలు చేయడం వల్ల చాలామంది సేవ అవుతారని భావిస్తూ అందరికీ నమస్కారం. ఇప్పుడు ఈ దివ్యాంగుల సేవా ట్రస్ట్ అనేది మన అడబాల రాజు అతని అంగవైకల్యం ఉన్నప్పటికీ ఈ సేవా కార్యక్రమం చేయాలని చెప్పి ఎంతో తహతహలాడుతూ ఉంటాడు. ఎందుకంటే చాలామంది మానవులు, ఎంతోమంది కాళ్ళు చేతులు ఉండి ఉద్యోగాలు చేస్తూ ఈ సేవా దృక్పథం లేని వాళ్ళు చాలామంది ఉన్నప్పటికీ ఈ రకంగా అంగవైకల్యంతో ఉన్న రాజు ఇట్లాంటి సేవా కార్యక్రమాలు ప్రోత్సహించడానికి ముందుకు వచ్చినందుకు అతను ఎంతగానో అభినందించాలి. ఈ ట్రస్ట్ ద్వారా ఎంతోమంది మేలు పొందుతున్నారు. అందును బట్టి రాజు నీకు చాలా అభినందనలు తెలియజేసుకుంటూ ఇంకా మన సర్కిల్లో కానీ ఇంకా చాలామంది ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చలివేంద్రం పెట్టి మజ్జిగ పంపిణీ, వాటర్ అన్నీ ఆయన సేవ అంతా బాగుంటుంది. దయచేసి అలాంటి వాళ్ళని సహకరించండి. మీరు కూడా అందరూ చాలా గొప్ప గొప్ప పనులు చేస్తుంటాడు. ఎక్కడ చూసినా బండ్లు ఎప్పుడు చలివేంద్రం ఉంటుంది. ఎండాకాలం ఏ ఆటో డ్రైవర్ నీళ్ళు కావాలన్నా రాజు అన్న దగ్గర ఆ బండి చూస్తే మేము ఆగలే తాగుతాం. అలాగనే అక్కడ మజ్జిగ పంపిణీ కూడా చేస్తారు. అందరూ రాజు అన్నని సహకరించండి, మనస్ఫూర్తిగా ఆశీర్వదించండి. అడబాల రాజు అనేటటువంటి ఆయన అంగవైకల్యాన్ని కూడా జయిస్తూ తనకు వచ్చేటటువంటి దాంట్లో సేవా కార్యక్రమాలు చేస్తూ గడిచిన 12 సంవత్సరాల నుంచి మనకి మొబైల్ చలివేంద్రంలాగా, తన ఒక దివ్యాంగుడైనా సరే మొబైల్ చలివేంద్రంలాగా ప్రతి ఒక్కరికి ఈ యొక్క ఎండాకాలంలో దాహార్తిని దాహమైన వారి దగ్గరికి వారే నీరు తీసుకెళ్ళి ఇవ్వటం అనేది ఒక ఎత్తు అయితే, అనేక రకాల చేయూత తీసుకుని అతను కూడా తనకు వచ్చేది కొంత అయితే ఆ వచ్చిందంతు పెన్షను ఇవన్నీ కూడా చారిటీసే చేస్తూ ఈ రోజున విజయవాడ నగరంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకుని తనను చూసి మరింతమంది ఈ సేవా కార్యక్రమాలు నిర్వహించాలనేటటువంటి స్ఫూర్తిదాయకంగా నిలిచిన అడబాల రాజుకి ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అతను తోటి దివ్యాంగులకు కూడా ఎన్నో రకాలుగా వారికి గ్రాసరీస్ ఇవ్వటమే కానీ, వారికి భోజన వసతులు అలాంటివి కలగజేయటంలో కానీ, ఒక ట్రై సైకిల్స్ ఇప్పించడంలో కానీ తనకు తోచిందంతా కూడా ఇదే విధంగా మన లారెన్స్ గారి యొక్క పేరు పెట్టి వారు ఏదైతే దివ్యాంగులకి ప్రాముఖ్యత చూపిస్తున్నారో అదే అడుగుజాడల్లో నడుస్తూ రాజు తనకున్న మానవత్వాన్ని చాటుకోవడంలో చాలా పెద్ద మనసు అనేటటువంటిది నేను తెలియజేస్తున్నానండి.
విజయవాడ దుర్గాపురానికి చెందిన అడపాల రాజు జీవితం ప్రతి ఒక్కరికి ఒక పాఠం. ఏమీ లేనివాడే అన్నీ ఇస్తున్నాడు అన్నట్లుగా తనకున్న పరిమితుల్లోనే ఆయన చేస్తున్న ఈ మొబైల్ చలివేంద్రం సేవ వందలాది మంది దాహాన్ని తీరుస్తోంది. ఆయన వంటి వ్యక్తులు ఉన్నంతకాలం మానవత్వం బతికే ఉంటుంది. ఆయన ఆశయాలు మరింత ముందుకు సాగాలని, ఆయనకు మరిన్ని దాతల సహకారం అందాలని ఆశిద్దాం.